గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ పవన్. ఈరోజు ఒక వింత ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. జనరల్గా పెట్రోల్ కావాలంటే ఎక్కడ వెయిట్ చేయాలి? ఆబ్వియస్లీ ఏంటి బ్రో పిచ్చా నీకు, పెట్రోల్ బంకుల దగ్గరే అంటారు, నాకు తెలుసు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మాత్రం ఎయిర్టెల్ కౌంటర్ల దగ్గర క్యూలు కడుతున్నారు పెట్రోల్ కోసం. ఈ అసలే బయట పెట్రోల్ కొరత చూసి జనాలు బెంబేలెత్తిపోతుంటే ఎయిర్టెల్ సిబ్బంది మాత్రం తగ్గేదేలా అంటూ ఒక మంచి వినూత్న ఆఫర్ని అయితే తీసుకొని రావడం జరిగింది. పోర్టు కొట్టు పెట్రోల్ కొడతా అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఎయిర్టెల్లోకి కన్వర్ట్ అయితే, ఎంఎన్పి కన్వర్ట్ అయితే మీకు లీటర్ పెట్రోల్ ఫ్రీ అని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండలంలో అయితే ఈ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. ఈ డీలర్లు రోజు రోజుకి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జనరల్గా ఈ సిమ్ తీసుకుంటే ఒక ఫ్రీ టాక్ టైమో లేకపోతే డేటా రీఛార్జ్ ఇవన్నీ ఇస్తారు. కానీ కొంచెం కొత్తగా ఎయిర్టెల్ వాళ్ళు లీటర్ పెట్రోల్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో వినడానికి చాలా బాగుంది కదా. బయట 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ పేరు ఎత్తితే దొరకడమే కష్టంగా ఉంది. బంకులన్నీ నో స్టాక్ బోర్డులు పెడుతుంటే బయట బంకులకే పెట్రోల్ దొరకట్లేదు. మరి ఎయిర్టెల్ డీలర్లకు మాత్రం ఎలా దొరుకుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వచ్చిన వాళ్ళందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ అని చెప్పేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఇప్పుడున్న సిమ్ పోతే పోయింది, వెంటనే పోటు పెట్టుకోవాలి, ఫస్ట్ అయితే లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలి, మీ బండి ఫుల్ ట్యాంక్ చేసుకోవాలన్నట్లు అయిపోయింది. మరి ఉన్న సిమ్ములన్నీ పోటు పెట్టుకొని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మంచి అంటే ఈ మార్కెటింగ్ స్కిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఫ్లక్చువేషన్స్ ని బేస్ చేసుకొని, ఆ కొరతని బేస్ చేసుకొని, పెట్రోల్ కొరతని బేస్ చేసుకొని అక్కడ డీలర్ మాత్రం ఒక మంచి ఆలోచన చేసుకొని ముందుకు రావడం జరిగింది. నెటిజన్లు కూడా దానికి కొంతమంది అప్రిషియేట్ చేస్తుంటే, కొంతమంది మాత్రం వాళ్ళ స్టైల్లో సెటైర్లు వేస్తున్నారు. బయట బంకులకే దొరకని పెట్రోల్ ఎయిర్టెల్ సిబ్బందికి దొరికింది అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే సోషల్ మీడియాలో కొంచెం చర్చనీయాంశమైంది ఈ అంశము. ముఖ్యంగా మీకేమనిపిస్తుంది? ఎయిర్టెల్ వాళ్ళు ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని జనాలందరూ ఈ విధంగా చేస్తే, భద్రాద్రియే కాదు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆఫర్ ఒకటి వస్తే, మీ సైడ్ ఈ ఆఫర్ వస్తే మీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకసారి చెప్పండి. సో నిజంగా గత 2 రోజుల నుంచి పెట్రోల్ అయితే చాలా కొరత ఉంది. మీరు చూడొచ్చు బంకుల దగ్గర ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు. ఒకవేళ స్టాక్ ఉంది అంటే మాత్రం విపరీతంగా జనాలు క్యూ లైన్లు కడుతున్నారు. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ కార్లు ఇవంతా పెట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇవంతా ఎందుకు? ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో సిమ్ పోటు పెట్టుకుంటే చాలు, ప్రశాంతంగా మేము ఈ లీటర్ పెట్రోల్ వస్తుంది, మళ్ళీ ఈ టాక్ టైం కూడా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. 350 రీఛార్జ్ చేసుకోవాలంటే ఇది డెఫినెట్లీ. సో ఇది ఎయిర్టెల్ వాళ్ళు అయితే ఒక మంచి ఆలోచన తీసుకొని రావడం జరిగింది. చూసారా, మార్కెటింగ్ స్కిల్స్ అనేది డిఫరెంట్ గా ఆలోచించి కొంచెం కొత్తగా తీసుకురావడం జరిగింది. జనరల్ గా మనకి బ్యాగులు, టెడ్డీ బేర్లు లేదా ఆయిల్ ఇలాంటివి ఏదో ఒకటి ఇస్తుంటారు, ప్యాకెట్లు సంథింగ్ ఇలాంటివి. కానీ దీన్ని మాత్రం బాగా క్యాచ్ చేసుకుంది. ఈ పెట్రోల్ కొరతను మాత్రం ఎయిర్టెల్ కంపెనీ బాగా క్యాచ్ చేసుకుంది. అంటే ఇది అఫీషియల్ గా వచ్చిందేం కాదు. అక్కడ భద్రాద్రి దమ్మపేట మండలంలో ఎవరైతే ఆ డీలర్ ఉన్నాడో ఆ డీలర్ మాత్రం మంచిగా ఆలోచించాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆలోచన మీకు ఎలా అనిపిస్తుంది? సో డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒకవేళ అలా ఉంటే మీరు తీసుకుంటారా? దాని గురించి చెప్పండి.